చూసుకుంటే గనక మనకి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రైవేట్ సెక్యూరిటీ కావాలి, సొంతంగా సెక్యూరిటీ కావాలని చెప్పి గవర్నమెంట్‌కి అర్జీ పెట్టినారు. 900 మంది సెక్యూరిటీ కావాలని చెప్పి సుప్రీం కోర్ట్‌లో కేస్ ఏసిన పరిస్థితి. అసెంబ్లీలో కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆయన అర్జీ పెట్టిన పరిస్థితి. దాన్ని మీరేమంటారు? 900 కాదు, జగన్మోహన్ రెడ్డి అడిగింది 980 మంది. అంటే దాదాపు ఒక ఊరు సెక్యూరిటీ కావాలి ఈయనకి. ఏంటి అంత అవసరం అంటారా? ఈ జగన్మోహన్ రెడ్డికి ఊరు సెక్యూరిటీ అంత అవసరం అంటారా? ఆల్రెడీ దానిలోకి ఎవరో చొరబడకుండానే ప్యాలెస్ కట్టాడు కదా. ఆ ప్యాలెస్లో కూడా జనాలు లేరు, ఎలుకలు తిరుగుతున్నాయి. ఆ ఎలుకలు కూడా దాదాపు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలుకలకి కూడా పట్టిస్తున్నాడు. అలాంటి వాడికి ఇంకా అవసరం అంటారు ఈ సెక్యూరిటీ? ఒక ఊరు సెక్యూరిటీ ఆయనకు అవసరం అంటారా? దేనికోసం అవసరం? ఈయన ఎవరికన్నా ప్రజలకు మంచి చేశాడని ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలా? ఇప్పుడు ప్రజలు మంచి చేసి ఉంటే ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పట్టేవాళ్ళు. 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోరా బాబు, నువ్వు అవసరం లేదని చెప్పేసి పక్కన కూర్చోబెట్టారు. ఆ 11 సీట్లలో కూడా మా ఎస్సీ కాన్స్టిట్యున్సీ సీట్లే ఉన్నాయి. దానిలో కూడా ఆ ఎస్సీలకి కూడా బోడంత అన్యాయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక ఎస్సీ డాక్టరు సుధాకర్ చంపినప్పుడు ఒక్కరోజు కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడాల. నేను దళిత బిడ్డని, దళితులంటే నాకు ప్రేమ అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రేమ కూడా అమితమైన ప్రేమ అని అంటాడు. నేను దళిత సీఎం అని అంటాడు. ఏనాడు మరి దళితులకు ఏం చేశాడో నాకు అర్థం కాదు. నేను ఒక దళితుడికి అడుగుతున్నా, ఈ జగన్మోహన్ మాకు ఏం చేశాడు చెప్పమన్నాను. మా దళితులను చంపుతుంది తప్ప ఏం చేశాడు అడగమనండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినోడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆంధ్రాలోకి ఇచ్చాడు, పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వాలా? ఈ జనాలంతా వచ్చి కొడతారని ఈయనకి జగన్మోహన్ రెడ్డికి భయం వేసి ఏంటి నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ప్రాణహాని ఉందన్నాడు. దేనికోసం ప్రాణాయన మాజీ ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు ఎటువంటి థ్రెట్ లేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రికి వచ్చారు. ఎటువంటి థ్రెట్ లేనప్పుడు ఆయనకి ఎందుకు ప్రాణహాని ఏముందంటారు? ఎవరి నుంచి ప్రాణహాని ఉందంటారు? ఎవరి నుంచి ఉంటుందండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచే ఉంటుంది. వాళ్ళ బాబాయిని రేపు ఈయన కూడా అవినాష్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపాడు. ఆ సునీతారెడ్డి వెళ్ళి ఆల్రెడీ మన హోంమంత్రి అనిత గారిని కూడా కలిశారు. 5 సంవత్సరాలుగా ఆడపిల్లలు వాళ్ళ చెల్లి, వాళ్ళ బాబాయ్, వాళ్ళ కూతురు వీళ్ళంతా తిరుగుతుంటే ఏ రోజు కూడా అసలు దాని గురించే మాట్లాడాల. వాళ్ళ సబ్జెక్టే తేలా. అంటే ఆయన ముఖ్యమంత్రి హోదా పదవిలో ఉండి కూడా ఒక ఆడపిల్ల తన తండ్రిని చంపారని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది. తనకి చెల్లెలు ఆయన చనిపోయిన బాబాయ్ నుండి కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆ కేసు ఎటువంటి ముందు కదిలించిన పరిస్థితి. ఎలా తీస్తాడండి? చంపించిందే వీళ్ళు కదా. చంపించి అసలు ఈ వైసీపీ పార్టీ అనేదే శవాల మీద పుట్టిన పార్టీ. ఫస్ట్ వాళ్ళ నాన్న చంపించి రాజకీయాలు చేసి సంతకాలు తీసుకొని అప్పుడు రాజకీయం చేశాడు. అది అయిపోయింది. నెక్స్ట్ ట్రిప్లో వాళ్ళ బాబాయిని చంపించింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చెల్లెలు చెబుతున్నారు వాళ్ళ బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి. వీళ్ళని పక్కన పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళ బాబాయిని చంపినట్టు నన్ను కూడా చంపుతారేమోనని చెప్పేసి ఆయనకు భయం వేసి సెక్యూరిటీ కావాలని చెప్పేసి ప్రభుత్వం తీసేసిందని ప్రభుత్వం మీద బురద రుద్దుతున్నాడు. అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ కార్యకర్తల మీద అనేక దాడులు చేస్తూ ఉన్నారు. ఇది రెడ్ బుక్ పేరు చెప్పుకుని లోకేష్ చేస్తూ ఉన్నాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళు పేపర్లో ఎక్కువ, సాక్షి పేపర్లు ఎక్కువ ప్రచురిస్తున్న పరిస్థితి. అసలు ఈ దాడులు, ఈ కేసులు పుట్టింది ఎక్కడ? వైసీపీ పార్టీ వచ్చినాకే కదా. అంతకుముందు నాకు తెలిసి నాకు 42 సంవత్సరాలు. ఈ కాలంలో నేను దాదాపు 4 సార్లు అసెంబ్లీకి ఓట్లు వేసున్నాను. ఏ రోజు కూడా ఇప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి చేశాడు, బాబు గారు చేశాడు. ఏంటి మళ్ళీ తర్వాత నాకు తెలిసినాక ఈ ఏపీ రాష్ట్రానికి వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి కూడా చేశాడు, రోషయ్య గారు చేశాడు. నాకు తెలిసినాక వాళ్ళ దగ్గర ఎక్కడా లేనిది ఈయన దగ్గర కొత్తగా ఎందుకు వచ్చింది? ఇది ఎవరు నిలదీసి ఇప్పుడు నేను వచ్చి మీడియా ముందు నా సమస్య చెప్పుకుంటే నా మీద కేసు. అవునా కదా? అసలు దీనికి మూల కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందం పొందాడు. వాళ్ళ మంత్రులతోటి తిట్టించి, బాబు గారిని తిట్టించి, లోకేష్ బాబుని తిట్టించి, బయటికి రానికుండా చేసి, పార్టీ ఆఫీసులు తగలబెట్టి ఈయన చాలా దుర్మార్గ పనులు, చాలా దుశ్చర్య పనులు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లేని చట్టాలను తెచ్చాడు. ఏంటి ఒక కుర్రాడు కామన్ పీపుల్ వైన్ షాప్లో ఈ మందు ఏంటి అనేసి అడిగినందుకు చంపించాడు ఆ కుర్రోడిని. ఏంటి అసలు మర్డర్లో ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు. ఈ గవర్నమెంట్లో ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి పెట్టాడు. ఆ వాలంటీర్ వ్యవస్థలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఆడపిల్లలు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అందరికీ తెలుసు. ఈయన చేసినవన్నీ పక్కన దాచుకోవడానికే ఇదంతా క్రియేట్ చేస్తున్నాడండి. ఏంటి వీని జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరిగే వాళ్ళంతా పచ్చి దొంగ. ఏంటి
మనుషులను చంపి మాయం చేసేవాళ్ళు వీళ్ళంతా. ఏంటి ఆ విజయసాయి రెడ్డి గారి వయసు ఏంటి, ఆడి వయసు ఏంటి, ఆడు చేసే పనులేంటి? ఒక గిరిజన మహిళని లోపరుచుకొని వాళ్ళ భార్య భర్తలను ఎడగొట్టి ఎంత చేస్తున్నాడు వాడు. వాడు రాజ్యసభ సభ్యుడు, వాడికి రాజ్యసభ సభ్యుడు ఇచ్చాడు. ఇదండి వీళ్ళ నైజం ఇది. అంటే నేరాలు చేస్తే వాళ్ళకి ఉన్నత పదవులు వస్తుంటాయి వైసీపీ ప్రభుత్వం. అవును, మరి ఎక్కువ బూతులు తిట్టినోడికి ఎక్కువ పదవులు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మినిస్టర్ కూడా ఎలా ఇచ్చారు కదా. అవును, ఎక్కువ తిట్టినోళ్ళు. ఆడు జోగి రమేష్ గారు ఉన్నాడు, మా పెనమలూరు కాన్స్టిట్యూన్సీ ఆడు పోటీ చేసింది. ఆ జోగి రమేష్ గారు బాబు గారి ఇంటి మీదకి వెళ్ళి ధర్నా చేసి గొడవ చేస్తే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు. వాడికి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇచ్చాడు. వాడు బతికట్టుకుని ఒక గృహ నిర్మాణంలో ఒక ఇల్లు కట్టించిన బాబు లేదాడు. 2.5 సంవత్సరాలు ఏమున్నాడు. ఒక ఇల్లు కట్టింది లేదు. దాని గురించి అసలు ఆ గృహ నిర్మాణ శాఖ అంటే ఏంటో కూడా వాడికి తెలవదు. బూతులు తిడితే మంత్రి పదవి ఇచ్చాడు. ఆడున్నాడు, వాడి పేరేంది, అంబటి రాంబాబు గారు. వాడికి ఏదో జలశాఖ ఇచ్చాడు. వాడు జలశాఖ ఏంటంటే నాకే తెలియదు అంటాడు వాడు. వాడికే తెలియదంట, మళ్ళాడు మంత్రి అంట. ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఇంత ఇదిగా చేసి ఈ రంగంగా చేస్తే జనాలు ఏమవుతారు చెప్పండి. ఏమి 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 చేసి చెప్తాడు. బయటకు రమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డిని. ప్యాలెస్లో 5 సంవత్సరాలు కూర్చున్నాడు. అటా కూర్చోవద్దు, బయటకు వచ్చి బయట మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డిని. ప్రజల సమస్యల గురించి ఏమన్నా చేతనైతే మాట్లాడమనండి. ఏంటి అంతేగాని నువ్వు 5 సంవత్సరాలు ప్యాలెస్లో కూర్చొని ఇవాళ వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ గారు ధర్నా చేస్తానని చెప్పేసి ధర్నా చేస్తే పిచ్చోళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వు ఎందుకు 11 సీట్లు గెలిపించింది ఎందుకు? నువ్వు ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేయడానికా, ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చి కూర్చోడానికా? అసెంబ్లీలోకి వచ్చి కూర్చోమను చేతనైతే. ఏమైనా సమస్యలు ఉండే సమస్యల మీద పేద ప్రజల కోసం పోరాటం చేయమను, అంతే కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవుతున్న పరిస్థితి. ఆయనకున్న పెండింగ్లో ఉన్న కేసులు కానివ్వండి, ఆయనకి ఇన్నాళ్ళు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు, ఎందుకు కోర్టు రాకుండా ఆయన సంజయ్ ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి అటు కోడికత్తి కేసు కానివ్వండి, లేకపోతే ఇటు సిబిఐ కేసులు కానివ్వండి, లేకపోతే ఆయన మీద ఉన్న 21 కేసులు కూడా సంజయ్ చెప్పాలని చెప్పి సీరియస్ అవుతున్న పరిస్థితి. అటు చిన్న కోర్టు కూడా సీరియస్ అయింది, ఇటు సిబిఐ కోర్టు కూడా సీరియస్ అయిన పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి ప్రజల డబ్బు దోచేసి ప్రజాధనంతో కోర్టుల్ని జడ్జిల్ని మేనేజ్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో తిరుగుతున్నాడు. ఇవాళకైనా సరే కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఊర్లలో కబ్జాలు చేసినవి కానీ, ప్యాలెస్లు కట్టినవి కానీ, ప్రజాధనం దుర్వినియోగం అయినవి కానీ ప్రతి ఒక్క కేసు వదలకుండా విచారణ చేసి జగన్మోహన్ రెడ్డికి తగిన శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు కూడా కేసులు ఉన్నా కానీ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే ఇదంతా కేసులు కూడా చంద్రబాబు పెట్టేస్తున్నాడు, ఇది న్యాయపరమైనది కాదని కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నారని వాళ్ళ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళకి అసలు చట్టం తెలియదు. వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి కానీ చట్టం తెలియదు. వాళ్ళు ఏంటంటే దొరికితే అమ్మాయిలతో రాసలీలలు చేసేవాళ్ళు, గొడవలకు వెళ్ళి దౌర్జన్యాలు చేయటం, అవి తప్ప వాళ్ళకేం తెలియదు. నా మీద ఎందుకు లేవు కేసులు? బాబు గారి మీద ఎందుకు లేవు? మీ మీద ఎందుకు లేవు? ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఉన్నాయి కేసులు? తప్పు చేశాడు కాబట్టే ఉన్నాయి, తప్పు ఉంది కాబట్టే ఉన్నాయి కేసులు. అలాంటి వ్యక్తి మీద లక్షల కోట్లు సంపాదించిన ఆస్తి ఉంది కాబట్టి దాని మీద విచారణ చేయాలని చెప్పి ఉంది. అంటే ఈరోజు ఒక పేపర్లో ఒక న్యూస్ చూసాను, సాక్షి పేపర్లో. మన రాష్ట్రం జాతీయ రహదారికి 7,300 కోట్లు వచ్చిందని చెప్పారు అభివృద్ధి కోసం. అది కూడా వైసీపీ ప్రభుత్వం యొక్క ప్రతిపాదన మేరకే వచ్చిందని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు ఏమో టీడీపీ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది, అప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ప్రపోజల్ పెట్టారు కాబట్టి మనకి నిధులు వచ్చాయని చెప్పి సాక్షి పేపర్ రాసిన పరిస్థితి. ఇప్పుడు అయితే ఏం చేయమంటాడు సాక్షి వాడు ఏం చేయమంటాడు? అయితే సాక్షి పేరు రాయమంటాడా? సాక్షి వాళ్ళు ఇప్పించారని రాయమంటాడా? చంద్రబాబు నాయుడు గారు ఫ్లైఓవర్లు, మన విజయవాడలో ఫ్లైఓవర్లు చంద్రబాబు నాయుడు గారు కట్టించాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళి ఓపెనింగ్ చేశాడు? బాబు గారిని పిలిచి ఓపెనింగ్ చేయించవచ్చుగా. కొంచెం బుద్ధి తెలుసుకుని ఆ సాక్షి వాడిని బుద్ధి తెలుసుకుని మాట్లాడమనండి. ఎవరుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. రోజా గారు కూడా చాలా పద్ధతిగా కొన్ని విషయాలు మాట్లాడుతుంటుంది కదా, అఖిల ప్రియ గురించి మీ డ్రెస్సింగ్ సెన్స్ మార్చుకోవాలి, మీరు ఒక ప్రజాప్రతినిధిగా అని చెప్పి ఒక నీతులు చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫారెన్ వెళ్ళి హాఫ్ స్కర్ట్స్ లేకపోతే కొంచెం ఇబ్బందికరమైన డ్రెస్సులు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి ఫారెన్లో. ఇప్పుడు రోజా అంటే ఏ రోజా గురించి మీరు అడిగేది? సినిమాల్లో బిక్నీలు వేసుకొని తిరిగిన రోజానేనా? నగిరి ఎమ్మెల్యేనా? ఆ రోజు అయితే ఇప్పుడు మొత్తానికి ఆపు కట్సే చూస్తున్నారు మీరు. అదేనండి, నగిరి మాజీ ఎమ్మెల్యేనండి. ఇంకో నెల పోతే బికినీల మీద తిరిగిద్ది ఆ రోజా. దానిలో ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఆమెకేం కొత్త కాదు. ఏం కొత్త ఆమెకే? అవునా? గత 5 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్లు ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా వాళ్ళు తీసేసి సచివాలయం యూజ్ చేసిన పరిస్థితి. అంటే మొన్న ఒక వైసీపీ ఆయన ఏమన్నాడంటే ఈ 5 రూపాయలకి అన్నం పెట్టి మీరు భిక్ష చేస్తున్నారా జనాలకి మీరు అని చెప్పి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. ఈ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల
ఆడికి ఒకటే చెప్తున్నా, వైసీపీ వాడికి ఆడికి ఆ ఎమ్మెల్యే గాడికి ఒకటే చెప్తున్నాను, 5 రూపాయలకి నీకు పెట్టడం చేత రాదు కదరా. అరే లుచ్చా, నీకు అన్నం పెడతాం 5 రూపాయలకి చేత రాలేదు కదరా. 5 రూపాయలకి ఎంతోమంది అన్నం లేక రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకి 5 రూపాయలు కాదు అన్నం పెడుతున్నారు. ఆ అన్నం తినడానికి అర్హత ఉండాలి కదా, తింటున్నారు జనాలు. నీకు చేత రాలేదు, నువ్వు మూసుకొని కూర్చుంటే పెట్టేవాళ్ళు ఇచ్చేస్తారు. అదేవిధంగా రేపు 15వ తారీఖున అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాడు బాబు గారు. తల్లికి వందనం ఒకటి వదులుతున్నాడు, సూపర్ 6 ఫ్రీ బస్ ఒకటి వదులుతున్నాడు. ఈ ఎదవలో వీళ్ళకి చేత రాక 5 సంవత్సరాలు ఇళ్లలో పడుకున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్లలో పడుకున్నారు, రోడ్డు మీదకి వచ్చి తిరిగితేనే జనాలు కొడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ప్యాలెస్లో పడుకున్నాడు. ఈ 2 నెలల కాలంలోనే ఇన్ని పథకాలు తీసుకొచ్చాడు బాబు గారు. ఇంకా ఏంటంటే వీళ్ళు మాట్లాడేది, అసలు మాట్లాడే నైతిక విలువలు ఉన్నాయా వీళ్ళకి? అంటే ఈ 2 నెలల్లో కూడా రాష్ట్రపతి పరిపాలన కావాలని జగన్మోహన్ రెడ్డి వాడు మొహం రాష్ట్రపతి పరిపాలన అంటే ఏంటో అడిగి తెలిస్తే అక్కడ దాకా వెళ్ళడు ఈ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రపతి పరిపాలన అంటే దేనికి ఇస్తారు అసలు, దానికి లాజిక్ తెలుసా? తెలియకే కదా వాడు వెళ్ళింది. వాడంత పిచ్చి రాష్ట్రంలో ఇంకోటి ఎవడు ఉండడు.